గా శివుడు మూడో కన్ను తెరుస్తానన్నా గానీ ఈ భూలోకం మునిగిపోతుందో లేదో తెలియదు గాని వానదేవుడు కన్ను తెరడంతో కొన్ని గ్రామాలే నీట మునిగిపోయినాయి కాక. నిజమే కదా, నిన్న మొన్న కామారెడ్డి కన్నీట మునిన ముచ్చట ప్రతి ఒక్కరికి తెలిసిందే. గట్టనే గీయల్ల మా పక్క ఊరైనటువంటి ఉన్సా శివర్ల నా గొర్రె మంద మేపనీకి పోయినప్పుడు అక్కడ నా కళ్ళకు అగుపించిన ముచ్చట ఏందంటే, ఉన్సా మందర్నా కాజపూర్ 3 ఊర్లలోకి నీళ్ళు అచ్చుడే కాకుండా గా గ్రామస్తులు నమ్ముకున్న పంట పొలాలు కూడా నీట మునిగిపోయినాయి. వెనకట పెద్దలు అంటుండే కదా, ఏదిరా నీ కష్టం గంగలపోని అని చెప్పేసి. గట్లనే అయింది కాక. మొదలే మొలకలు బరబరి వెళ్ళక డబల్ అలిగి నష్టపోయినాంరా భగవంతుడా అని అనుకునే లోపే చేతిలో ఉన్న పైసలే కాకుండా అప్పు సప్పు చేసి అవి సరిపోకపోతే ఒంటి మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టి కూడా పెట్టుబడి పెట్టి పెంచి పెద్ద చేసిన పంటలు ఇలా గంగపాలైపోయినాయి ఎంతో మంది. ఇంకక్కడ నాకు ఒక రైతన్న మాట్లాడిన ముచ్చట ఏందంటే, తమ్ముడు 20 ఎకరాలు కూడా కౌలుకే చేసిండ్రా, కౌలుకు చేసిన భూములకేనే అరెకరం కూడా మిగలకుండా అంతా మునిగిపోయిందిరా అని చెప్పేసి బాధపడ్డాడు. ఇచ్చిన కౌలు పైసలు పెట్టిన పెట్టుబడి పైసలు యాదికొస్తుంటే నిద్ర కూడా కరువు అయిపోతున్నదిరా. అయినా నా రాత పానుగాను, నా రాతకి ఎప్పుడు ఇదే బాధ అని చెప్పేసి బాధపడ్డాడు. అయినా బాధలో అన్న కూడా బరబరే అన్నాడు, రైతు రాతనే పాడు రాత కాదు. రైతు రైతు రైతో పాడుగాను నీ రాతో, మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళ కట్టుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు.